వీధిని స్వాగతం లక్ష్యం సమాజం. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే నిలయం ఉన్నాము. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మరి సెక్రటరీ సిహెచ్ శంకర్రావు గారు ఈరోజు మరి ఓపీఎస్ అమలుకాయ ఎన్పిఎస్ రద్దుకాయ అని 8 తారీఖు నుంచి కూడా చేస్తున్నటువంటి రిలే దీక్షలో మరి ఇక్కడ చాలామంది కార్మికులు కూడా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే కార్పొరేషన్ ఉద్యోగులకి, డిఫెన్స్ ఉద్యోగులకి అందరికీ కలిపి 1/1/2004 నుంచి ఈ ప్రభుత్వం నూతన పెన్షన్ విధానం అవలంబించడం జరిగింది. వాజ్పేయి గారి ప్రభుత్వంలో దాన్ని ఆ రోజు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు రిటైర్ అవుతున్న ఎంప్లాయీస్ చూస్తే 4,000 5,000 తప్పితే పెన్షన్ రావట్లేదు. దాని మీద డిఏ లేదు. మరి ఆ కమ్యూటేషన్ వచ్చిన పెన్షన్ కమ్యూటేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. భార్యా బిడ్డలకి పెన్షన్ చనిపోతే పెన్షన్ లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి అన్ని సంఘాలు కూడా 62 సంఘాలు న్యూఢిల్లీలో సమావేశమై మరి నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని నిర్ణయించాం. అప్పటి నుంచి చాలాసార్లు మేము ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి జనవరి 8 నుంచి 11వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్షలు చేసి ఆ తర్వాత సమ్మెకు పోవాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగానే మరి ఈరోజు నుంచి 8వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఓల్డ్ పెన్షన్ విధానంలో ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు 50% ఆఖరి జీతంలో రావటమే కాదు, డిఏ కూడా ఉంది. ఇదే కాకుండా ఆయనకి 40% అమ్ముకునే హక్కు కూడా, కమ్యూటేషన్ కూడా ఉంది. అయితే నూతన పెన్షన్ విధానంలో ఇవన్నీ లేవు. ఇదే కాకుండా డిఏ కూడా లేదు, భార్యా బిడ్డలకి పెన్షన్ లేదు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గం. అలాగే 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ పెరుగుతుంది. పే కమిషన్లు వచ్చినప్పుడల్లా ఓల్డ్ పెన్షన్ విధానంలో పెన్షన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా నూతన పెన్షన్ విధానంలో లేదు. కార్మికులు దగా చేశారో, ఈ దగా చేసిన దాన్ని మరి ఎవరైతే బిల్లు పాస్ చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిపై బీజేపీ సహకారంతో బిల్లు పాస్ చేశారో ఈరోజు కాంగ్రెస్ వెనక్కిపోయింది. కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నారు. అదేవిధంగా మోడీ గారు ఖచ్చితంగా ఈ పెన్షన్ విధానాన్ని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే సమ్మె తప్పదని 1974లో మరి ఆ రోజు ఇందిరాగాంధీ నియంత మరి ఆ రోజు బోనస్ ఇవ్వాలంటే ఎలా సమ్మె చేశామో అదేవిధంగా ఈ నూతన పెన్షన్ విధానం రద్దు చేయడానికి నిరవధిక సమ్మెకు మేము సమావేశం అవుతున్నాం. ఎంతమంది ఎంప్లాయీస్ పాల్గొనే అవకాశం? సుమారుగా ఒక 40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, కార్పొరేషన్ ఉద్యోగులు కానివ్వండి, అందరూ కలిసి 40 లక్షల మంది ఈ దేశంలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని మొన్న సమ్మె బ్యాలెట్ ద్వారా తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పుడే మరి సంక్రాంతి కూడా ఉంది కదా, మరి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది? తొందరలో మేము ఇంకా డేట్ డిసైడ్ చేయలేదు కదా. సంక్రాంతి పండుగలు చూసుకున్న తర్వాత ఎలక్షన్ ముందు మేము ఖచ్చితంగా సమ్మెకి వెళ్తాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కనుక ఈ లోపల కనుక మోడీ గారు కనుక ఈ నూతన పెన్షన్ విధానం రద్దు చేయకపోతే అందరం కూడా మొక్కమ్మడిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ మీద చల్లటానికి ఇలాంటి సంఘాలు చేస్తున్నాయని గతంలో వాళ్ళు ఆరోపించారు. మరి 1/1/2004 నుంచి మేము ఆందోళన చేస్తున్నాం. ఇవాళ కొత్తగా చేయలేదు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది, దాని మీద ఆందోళన చేస్తాం. వాళ్ళు చెప్పారు, మీరు చూడండి, మీరు రిటైర్ అయ్యే ఎంప్లాయీస్కి పాత పెన్షన్ విధానం కంటే ఎక్కువ పెన్షన్ వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు సుఖంగా ఉంటుందని చెప్పారు. అయితే 20 సంవత్సరాలు అయిన తర్వాత ఎంప్లాయీస్ రిటైర్ అవటం మీనైంది. వాళ్ళకి 4,000 3,000 పెన్షన్ రావటం, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా 15,000 మించకపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది దగా చేస్తారు ఈ ప్రభుత్వాన్ని మేము నిర్ణయించి జనవరి 1, 2023 నుంచి కూడా 62 సంఘాలు కూడా అనేక ఆందోళన చేస్తాం. రామలీలా మైదాన్లో 10 లక్షల మందితో మేము ధారణ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం ఉంది. అయితే రాహుల్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు క్లియర్గా చెప్తున్నారు, మేము తప్పు చేశాము, ఈ నూతన పెన్షన్ విధానాన్ని తెచ్చి మేము దీన్ని రద్దు చేస్తున్నాం. కర్ణాటకలో రద్దు చేయబోతున్నాం, తర్వాత మరి తెలంగాణలో రద్దు చేయబోతున్నాం. ఆల్రెడీ మేము రాజస్థాన్లో రద్దు చేసాం, హిమాచల్లో రద్దు చేసాం, జార్ఖండ్లో రద్దు చేసాం.
అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మరి పంజాబ్లో రద్దు చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాతైనా మోడీ గారు కళ్ళు తెరుచుకోవాలి. మేమందరం కూడా రాజకీయ నాయకులం కాదు, రాజకీయ పార్టీ వారసులం కాదు, రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. కార్మిక హక్కుల కోసం పోరాడే యూనియన్ మాది. ఎవరున్నా రాజకీయం చేసే వ్యవహారం మాకు లేదు. రాజకీయంగా ఈ సమ్మె మేము చేయడానికి సిద్ధంగా లేవు. ఖచ్చితంగా మా కోరికలు కనుక గవర్నమెంట్ ఆమోదించకపోతే సమ్మె తప్పదు. ఏ గవర్నమెంట్లో కూడా మేము సమ్మె చేస్తాం. థ్యాంక్ యూ. पुराना पेंशन देना होगा, देना होगा, देना होगा। मेरा नरेंद्र मोदी तानाशाही नहीं चलेगा, नहीं चलेगा।